ఈరోజు జనగామ జిల్లా జనగామ మండలం పక్క గ్రామమైనటువంటి పెంబర్తి గ్రామంలో జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా నుంచి హైదరాబాద్ వరంగల్ నుండి వచ్చినటువంటి మా బృందానికి మరియు ఇక్కడ అధ్యాపకుల బృందం హెచ్ఎం జయశ్రీ మేడం, శివకుమార్ సార్ మరియు మేము ఈ స్కూల్ను ప్రైమరీ స్కూల్ను సందర్శించడం జరిగింది. మేము చూసినట్టయితే ఈ స్కూల్ వాతావరణం కానీ ఇందులో ఉన్న పిల్లలను కానీ ఆ విద్యార్థులందరూ కూడా చక్కగా 1వ తరగతి నుంచి మొదలుకుంటే 5వ తరగతి వరకు ఆ ఇంగ్లీష్ మీడియం పాఠాలు, వాళ్ళు అడిషన్స్, అన్ని రకాలుగా మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఇట్లా చాలా అన్ని సబ్జెక్టులలో కూడా మంచిగా ముందుగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు మర్చిపోకుండా కూడా పిల్లలు ఈ స్కూల్ వాతావరణంలో భాగంగా ఈ గోడల పైన అన్ని టేబుల్స్, అదేవిధంగా ఈ పాఠాలు అంటే ఇందాక మేడం చెప్పినట్టుగా ఆ గోడలే మా పిల్లలకు పాఠాలు నేర్పుతాయి అనే విధంగా ఈ గోడలే నిజంగా ఈ పిల్లలకే కాదు ఇంకెవరికైనా కూడా ఆ పాఠాలు నేర్పుతాయి అనే దానికి నిదర్శనంగా ఇలాంటి డ్రాయింగ్స్ వేయడం కూడా చాలా స్కూల్ వాతావరణానికి బాగున్నది. కాబట్టి ఈ విధంగా ప్రతి స్కూల్లో కూడా ఈ విధమైనటువంటి వాతావరణం కనుక కల్పించి పిల్లలపైన శ్రద్ధ తీసుకొని డ్రాప్ అవుట్ లేకుండా చేసినట్లయితే ఎడ్యుకేషన్ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వాలకు కూడా మంచి పేరు వచ్చే అటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకా ఒక స్కూల్ రూమ్ కూడా కావలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం, ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కూడా మంచి చొరవతో స్కూల్ కూడా విద్యా వ్యవస్థ కొంత మెరుగవుతుంది అనే దాన్ని అధ్యాపకులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా, పేరెంట్స్ కూడా అంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంకా కూడా కావలసిన పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వీటిపైన దృష్టి పెట్టి వెంటనే తగిన కావలసిన నిధులను మంజూరు చేయించి ఈ విధంగా ఒక్క స్కూల్ కాదు అన్ని స్కూళ్లను కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లను కూడా బాగు చేయాలని జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా తరపు నుండి జనగామ జిల్లా వైపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కన్నార పరశురాములు.